తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్లు భరించారని, ఇక వారి పని అయిపోయిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అల్లుడి కోసమే ఫార్మా కంపెనీ భూసేకరణ అని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు అన్నీ అబద్ధమని అంటున్న మనోహర్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. లఘుచర్ల దాడికి సంబంధించి రోజుకొక అంశం తెరపైకి వస్తుంది. అయితే తాజాగా లఘుచర్లకు ఏదైతే ఫార్మా కంపెనీ భూసేకరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి ఫార్మా కంపెనీ కోసమే ప్రజల దగ్గర బలవంతంగా భూమి లాక్కునే ప్రయత్నం చేయబోతున్నారు. దాంట్లో వాళ్ళకు సంబంధించిన ఫార్మా ఏదైతే లక్షల విలువ చేసే షేర్ల కోసమే ఈ ఫార్మా కంపెనీ ఈ భూసేకరణ అనే విషయాన్ని తెరపైకి తీస్తూ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ కొద్దిసేపటి క్రితం ఈడీ ఆఫీసులో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం దానిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు. సార్ చెప్పండి సార్, ఈ లఘుచర్ల దాడికి సంబంధించి రోజుకొక అంశం తెరపైకి వస్తుంది. మీరు ఎందుకు మీ సైడ్ నుంచి పూర్తి స్థాయిలో స్పందన ఉండట్లేదు? ఈ రోజు కొద్దిసేపటి క్రితమే వాళ్ళు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఉద్యమానికి సంబంధించినటువంటి బంధువులు, వాళ్ళ అల్లుడు వాళ్ళ కోసమే ఫార్మా కంపెనీ భూసేకరణ అనే విషయం కూడా తెరపైకి వస్తుంది. ఎట్లా చూస్తారు? ఇది అవాస్తవము. వాళ్ళొకటి బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వాళ్ళ అధికారంలోకి ఉండి అధికారం వరకు వాళ్ళకి ఏం చేయాలనో వాళ్ళకి చేస్తూ ఉన్నారు. అన్ని కూడా ఈరోజు వికారాబాద్ జిల్లాలో వెనుకబడినటువంటి ప్రాంతం 33 జిల్లాలు ఏదైతే ఉన్నారో దాంట్లో లాస్ట్ 1,50,000 పర్ క్యాపిటల్ ఉన్నటువంటి జిల్లా వికారాబాద్ జిల్లా. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పున్నాం, మా జిల్లా వెనుకబడినటువంటి జిల్లా, ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురండి, ఇక్కడ కొన్ని ఫార్మా కంపెనీస్ తీసుకురండి అని చెప్పి మేము ఎమ్మెల్యేల అందరం కూడా పోయి సీఎం గారికి రిక్వెస్ట్ చేసిన తర్వాత మీ దగ్గర ల్యాండ్ ఉంటే చూపెట్టుండి అని చెప్పి మమ్మల్ని కూడా అడగడం జరిగింది. అక్కడ లగచర్ల కాడ ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ 600 ఎకరాలు ఉండినది. దాంట్లో మిగతా ల్యాండ్ కూడా రైతులకు ఏదైతే వాళ్ళు ఇష్టపూర్వకంతో ఇస్తే తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోమని చెప్పి అధికారులకు చెప్పి ఉన్నాడు. అది వాళ్ళ ఇష్టపూర్వకంగా ఉన్నది, కానీ వీళ్ళు దానికి లేనిపోయిన ఆరోపణలు చేసి ఈ రోజే ఇక్కడనే ఒక ఫార్మా కంపెనీ పెడుతున్నారు. ఈరోజు తెలంగాణలో ఎక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ కాలేదు, ఇక్కడనే చేస్తున్నట్లు వీళ్ళు మసిపూసి మారడికాయ వేసి బట్టకాల్చి మీరు వేసే ప్రయత్నం బీఆర్ఎస్ లో చేస్తున్నారు. వాళ్ళకు ఒకటే ఏ విధంగా బదలాం చేయాలా, ఈ రోజు తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి కోల్పోయినరు, ఏ విధంగా మళ్ళీ మేము ప్రజలను మా వైపు మళ్లించుకోవాలా, ఈ అబద్ధాలన్న మాట మాట్లాడిచ్చేసి లేనిపోని ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్లు చెప్పి మసిపూసి మళ్ళీ జనాల దగ్గర పోవాలనేది చూస్తుండ్రు. అయినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 10 సంవత్సరాలు చూసారు, మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీరు మొన్న ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా క్లియర్గా మీకు క్లియర్ మ్యాండేటరీ ఇచ్చారు పబ్లిక్. ఇక మీకు తెలంగాణలో నూకలు చెలవు, మీ దుకాణం బంద్ చేసుకోవాల్సిందే. దాని నుంచి అదొకటి ఇదొకటి చూసినాం మనం బగచర్లలో. ఎక్కడైనా ఒక జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ పైన దాడి అంటే చాలా ఇదేమైనటువంటి చర్య. ఇది ఎప్పుడో గతంలో వెస్ట్ బెంగాల్లో ఎక్కువ జరిగినటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడ కూడా అలాంటిదే ఒక ప్లాన్ చేసుకొని ప్రీ ప్లాన్ తోని 1 రోజు 2 రోజులు కాదు, ఇది ఒక నెల నుంచే ఒక ప్లాన్ చేసుకొని సురేష్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ లో ఉండేటువంటి వ్యక్తిని ఆ లగచర్లకి పంపి ఆడిని ఒక 20 రోజులు ఏ విధంగా అయితే మనం చేయాలో కొంతమందిని రౌడీ మూకల్ని అక్కడ పెట్టి, రైతులు ఎవ్వరు కూడా లేరు దాంట్లో, పాపం రైతులు దాంట్లో రౌడీ మూకల్ని పెట్టి ఇదంతా కూడా క్రియేట్ చేసి అధికారుల పైన దాడి చేయడం జరిగింది. ఇది చాలా తప్పు. బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఇప్పటి నుంచైనా ఇలాంటివి ఆరోపణలను బంద్ చేసి వాస్తవంగా ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకు ఒక మంచి సూచన చేయండి, గవర్నమెంట్కి మంచి సూచనలు చేయండి. ఖచ్చితంగా మేము విజయానికి సపోర్ట్ ఉన్నాం. ఇప్పుడు ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అల్లుడి పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ ఉన్నమాట. ల్యాండ్ అక్విజిషన్ చేసి అదే పబ్లిక్ హియరింగ్ కోసం కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు రావడానికి వచ్చారు. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అయిన తర్వాత అప్పుడు టీఎస్ఐఎస్ వాళ్ళు తీసుకొని వాళ్ళు దాన్ని ల్యాండ్ అప్పుడు ఓపెన్ గా వాళ్ళు పిలుస్తారు. ఎవరికి ఏ ఫార్మా ఏ కంపెనీ మీదకి వస్తారో. ఈ రోజు మన దగ్గర ఇక్కడ లగచర్లనే కాదు, మనం ఇంతకుముందు గతంలో చేసుకున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జడ్చర్ల దగ్గర పోలేపల్లి సెజ్జు అక్కడ ఓపెన్ చేసిండు. అక్కడ చాలా ఫార్మా కంపెనీస్ వచ్చినాయి. ఇక్కడ కూడా ఈ రోజు సత్యనారాయణ రెడ్డి అనేది అది పచ్చి అబద్ధం. ఆ విధంగా ఇప్పుడు లగచర్లలో అతని పేరు ఏదైనా అప్లికేషన్ పెట్టుకున్నాడంటే కూడా మేము దానికి ఏ దానికైనా కానీ సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మేము మా శాసనసభ్యత్వానికి కూడా మేము రాజీనామా చేయడానికి తయారున్నాం. కేటీఆర్ గారు తప్పకుండా సిరిసిల్ల కూడా తను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి ప్రూఫ్ చేస్తే అధికారులపైన దాడి, ఆ స్థాయి అధికారులపైన దాడి జరిగేంత వరకు మీ నిఘా వ్యవస్థ ఏం చేసింది? పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది మీ నిఘా వ్యవస్థ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఒక అధికారి అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి సందర్భం అయినప్పటికీ కూడా ఆ అధికారి అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ బందోబస్తు ఏమైంది, వాళ్ళ సెక్యూరిటీ లేకుండా అట్లా ఎట్లా పోగలిగారు? కేవలం అది కాంగ్రెస్ వాళ్ళే బీఆర్ఎస్ పైన కుట్ర చేసి అధికారిని అట్లా పంపించాల్సి వచ్చింది అని చెప్పేసి కేటీఆర్ కూడా అన్నారు. మనం పబ్లిక్ హియరింగ్ పెట్టినాం, అక్కడ 200-300 మంది పోలీస్ బందోబస్తు ఉన్నారు. ఈ సురేష్ అనే వ్యక్తి ఆ ఫిలిం ప్రొడ్యూసర్ అవ్వచ్చు, షార్ట్ ఫిలిమ్స్ ప్రొడ్యూసర్.
ఆ ప్రొడ్యూసర్ ఏ విధంగా అయితే యాక్టింగ్ చేసిండో అక్కడ రైతులకు వచ్చి కలెక్టర్ని నమ్మిండు పాపం. ఆయన ఫస్ట్ వచ్చినటువంటి కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు చాలా మంచివాడు ఆయన. అరే ఆయన ఏదంటే డైరెక్ట్ ఏదైనా 10 మంది కనిపిస్తే వాళ్ళని ఆగి వాళ్ళ సమస్యలను తెలుసుకొని మొత్తం వాళ్ళంతా ఇన్నంత వరకు వాళ్ళ సమస్యలు క్లియర్ చేసినంత వరకు అక్కడ ఓడు ఆఫీస్లో కానీ 10 మంది కల్పించినా ఆగుతాడు అక్కడ. ఆయన సిస్టమ్ ఏంటంటే ఫార్మర్స్ పిలుస్తుంటారు కదా, ఒక మంచి కాన్సెప్ట్తో నమ్మి వాళ్ళకి పోవాల్సి వచ్చింది. ఒక మంచితనంతో ఫార్మర్సే కదా అక్కడ పిలిచేది, ఉగ్రవాదులు కాదు కదా. ఫార్మర్స్ దానికి నేను వెళ్తే ఏమవుతుంది, అతను నమ్మించుడు సురేష్ కూడా. ఎవరిని దొరకరాకూడదు సార్, మీరు ఒక్కరు వస్తే రైతులందరూ కూడా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, వీళ్ళందరూ వస్తే గడబడవుతుందని చెప్పి సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ని నమ్మించి తీసుకుపోవడం జరిగింది. ఎక్కడ కూడా చట్టం తన పని ఖచ్చితంగా చేసుకుంటుంది. చట్టం ఎప్పుడు కూడా ఇది కాదు, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ఖచ్చితంగా తన పని చేసుకుంది. సురేష్ అని చెప్పేసి ఇప్పటికి కూడా సురేష్ పేరు ఎత్తుతున్నప్పటికి కూడా ఆయన ఎక్కడుండో ఇంకా మీరు కనిపెట్టలేకపోతున్నారు. ఇది కూడా మీ వైఫల్యం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఉంటుందమ్మా. వీళ్ళు సురేష్ అనేటువంటి వ్యక్తి మామూలుగా చేసి ఎక్కడో ఇదైపోయాడు కాదు, ఒక ప్లాన్ తోని అతను సిస్టమ్ అది జరిగిన తర్వాత, ఆ కుట్ర జరిగిన తర్వాత ఎక్కడ మనం ఎస్కేప్ కావాలా, ఎక్కడ తప్పించుకోవాలని చెప్పి ముందే ప్లాన్ చేసుకున్నారు కనుక ఈయన దొరకడానికి కొద్దిగా టైం పడుతుంది. తప్పకుండా ఎంతటి వారైనా చట్టానికి లోతులే ఖచ్చితంగా సురేష్ అతి త్వరలో పట్టుబడతాడు. ముఖ్యంగా భూసేకరణకు సంబంధించి కేవలం ఫార్మా కంపెనీ కోసమే భూసేకరణ ప్రజలను కావాలని చెప్పేసి ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ ఇది ఫార్మా ఒకటే కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ అని మీరు అంటున్నారు. అసలు ఏది ఇండస్ట్రియల్ కారిడారా, టోటల్ గా కేవలం ఒక ఫార్మా కంపెనీ కోసమే అక్కడ భూసేకరణ చేస్తున్నారు? లేదమ్మా, ఆ నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ కారిడార్ అని ఇప్పుడు టీఎస్ఐఎస్సి వాళ్ళు ల్యాండ్ యాక్విజిషన్ చేసుకుంటారు. దాంట్లో మేజర్ ఏ కంపెనీస్ అయితే వస్తాయి అప్పుడు వాళ్ళు అలాట్ చేసేసే వాళ్ళ పవర్ వాళ్ళకు ఉంటుంది. టీఎస్ఐఎస్సికి వాళ్ళు చేస్తారు ఇండస్ట్రియల్ కారిడారా ఫార్మ్ అనేది. మనకడ మన నియోజకవర్గానికి ఏది బాగుంటుంది, మన తెలంగాణకు ఏది బాగుంటుందో అది చూసుకొని టీఎస్ఐఎస్సి వాళ్ళు అలాట్ చేస్తారు. ముఖ్యంగా ఈ దాడి వెనకాల పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ది కుట్ర అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కదమ్మా, 100% బీఆర్ఎస్ వాళ్ళు ఒక ప్రీ ప్లాన్ తోని దానికి ఒకటే 46 సార్లు నరేందర్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు సురేష్ తో మాట్లాడిందంటే వాళ్ళు ఎంత ప్లాన్ తో ఉందో మీకు అర్థమైపోతుంది, జనాలకు అందరికీ కూడా అర్థమైంది. ఇది మొత్తానికి దగ్గుచెర్ల దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్లాన్ చేసుకుని ఈ కుట్ర జరిపారు. ఒక అధికారి రైతుల దగ్గరికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళని నమ్మి వెళ్లాల్సి వచ్చింది, కానీ అక్కడ వీళ్ళు కుట్రపూర్తిగా దాడి జరిపారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇన్ని రోజులు అధికారంలో ఉండి ఇప్పుడు అధికారం పోయేసరికి ఏం చేయాలో తోచక ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత 6.